డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. ఛాంపియన్స్ ట్రోఫీ మెగా టోర్నమెంట్. సో ఇండియా టైటిల్ ఫేవరెట్గా అడుగు పెడుతుంది. సో ఫస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో, తర్వాత పాకిస్తాన్తో, తర్వాత న్యూజిలాండ్తో ఆడబోతుంది. సో ఈ మెగా టోర్నమెంట్లో ఇండియా విన్నింగ్ అవకాశాలు ఎలా ఉన్నాయి, అలాగే కాంబినేషన్ ఎట్లా ఉండిపోతుంది, బూమ్రా లేని లోటు ఇండియన్ పేస్ అటాక్ని బలహీనపరిచిందా, ఇక స్పిన్నర్లే ఈ టోర్నమెంట్లో విన్నర్లు కాబోతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి, ఆయన అభిప్రాయం తెలియజేయడానికి ప్రస్తుతం డైల్ స్పోర్ట్స్ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్, క్రికెట్ కామెంటేటర్ రాకేష్ దేవా. సో రాకేష్ దేవా, హౌ ఆర్ యూ అండి? హలో, ఐఎమ్ గుడ్. నరేష్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. సో ఛాంపియన్స్ ట్రోఫీలో మనం ఆల్రెడీ 15 స్క్వాడ్ చూసాము. సో ఎట్లా ఉందనుకుంటున్నారు? అంటే ఒక విన్నింగ్ స్క్వాడ్గానే చెప్పాలా, అంటే కప్పు తెచ్చే జట్టేనా? ఇప్పుడు కాదనుకో, ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇండియా ఏ టీం సెలెక్ట్ చేసినా కూడా 100% కప్పు గెలుస్తుంది అన్న విధంగానే ఉంది. ఓకే. బట్ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఇండియాకి ఐసీసీ టోర్నమెంట్స్లో ఆ సెమీఫైనల్ వరకు వెళ్ళడం, లేదంటే ఫైనల్ వరకు వెళ్ళడం, ఓడిపోవడం. బట్ దాన్ని బ్రేక్ చేసిండు రోహిత్ శర్మ. రీసెంట్గా జరిగిన T20 వరల్డ్ కప్లో వెస్టిండీస్లో గెలిచింది. బట్ దానికి ముందు 2023లో అహ్మదాబాద్లో ఆస్ట్రేలియాతో జరిగిన 50 ఓవర్ ఫార్మాట్ ఫైనల్లో ఇండియా ఓడిపోయింది. అని మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ టోర్నమెంట్ మొత్తంలో అన్ని మ్యాచ్లు గెలుస్తూ వచ్చింది, ఆ ఒక్క మ్యాచే ఇండియా ఓడిపోయింది. సో ఇండియాకి ఆ ఒక్క చిన్న డ్రాబ్యాక్ ఉంది. బట్ అదర్వైజ్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా కూడా హాట్ ఫేవరెట్స్గానే బరిలోకి దిగుతారు. ఈసారి కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా హాట్ ఫేవరెట్స్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ టీం బాగుందా అంటే అబ్సల్యూట్లీ బాగానే కనిపిస్తుంది. కొంతమందికి అనిపించవచ్చు జస్ప్రీత్ బుమ్రా లేడు, మొహమ్మద్ సిరాజ్ని తీసుకుంటే బాగుండు అని చెప్పి. బట్ ఇంగ్లాండ్ సిరీస్కి మొహమ్మద్ సిరాజ్ని సెలెక్ట్ చేయనప్పుడే దానికి ఒక రీజన్ కూడా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పడం చూసాం. హీఈస్ మోర్ ఎఫెక్టివ్ విత్ ఓల్డ్ బాల్, న్యూ బాల్తో అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు అనేది మా అనుమానం అని చెప్పి దానిని సెలెక్ట్ చేయలేదు. సో దాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా అలానే చేసి ఉంటాడు. బట్ నాన్ ట్రావెలింగ్ రిజర్వ్స్లో సిరాజ్ ఉన్నాడు, జైస్వాల్ కూడా ఉన్నాడు. సో టీమ్ లుక్స్ వెరీ స్ట్రాంగ్. కాకపోతే కొంచెం స్పిన్నర్స్ స్ట్రాంగ్ టీమ్, అంటే మొత్తం 5 స్పిన్నర్లు సెలెక్ట్ చేశారు. ఓకే, ఫైనల్ 11లో ఆడేది మ్యాక్సిమం ముగ్గురే ఉండొచ్చు. సో అంటే స్పిన్నర్లే విన్నర్లు అనుకోవచ్చా? ఎందుకంటే దుబాయ్ పిచ్లు స్లో పిచ్లుగానే ఉంటాయి, ఇప్పుడు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి అనేది ఒక అంచనా ఉంది. మీరేమంటారు? మనం ఒక 2-3 ఒకేషన్స్లో కూడా చూసాం, ఇక్కడ ఐపీఎల్ మ్యాచెస్ జరిగినప్పుడు కూడా స్పిన్నర్స్ ఎంత ఎఫెక్టివ్గా మారారో. ఎందుకంటే స్లోగా మారుతూ ఉంటుంది యాజ్ ద టోర్నమెంట్స్ గెట్స్ ప్రోగ్రెస్. బట్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే జస్ట్ ఓన్లీ ఇండియా మ్యాచెస్ మాత్రమే అక్కడ ఆడబోతుంది, మిగతా మ్యాచెస్ అన్నీ కూడా పాకిస్తాన్లోనే జరుగుతాయి. పిచ్ అయితే డెఫినెట్గా బికాజ్ వేరే టోర్నమెంట్ కూడా జరుగుతుంది అక్కడ, ILT20 అని, ఆల్మోస్ట్ అది అయిపోవడానికి వచ్చింది. సో దానిలో కూడా పిచ్చెస్ యూజ్ చేశారు కాబట్టి పిచ్ ఎంత డెటోరేట్ అవుతుందో చూడాలి. యూజ్ చేసిన కొద్దీ పిచ్ డెఫినెట్గా స్పిన్నర్స్ ఫ్రెండ్లీగా మారుతుంటుంది. ఎందుకంటే ఆ ప్యాచెస్ వస్తుంటాయి. టోర్నమెంట్కి ముందు పిచ్ని తయారు చేస్తారు, కొంచెం బ్రేక్ ఇస్తారు. బట్ స్టిల్ అండర్నీత్ అంత హార్డ్ ఉంటుందా లేదా, ఫాస్ట్ బౌలర్స్ ఎఫెక్టివ్గా ఉంటారా లేరా, లేదంటే మళ్ళీ స్పిన్నర్సే యాక్షన్లోకి వస్తారో చూడాలి. బట్ అంతమంది స్పిన్నర్స్ని సెలెక్ట్ చేసిండ్రు అంటే దాని అర్థం మనకు క్లియర్గా గౌతమ్ గంభీర్ అండ్ కో చెప్తూనే ఉన్నారు, స్పిన్నర్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ స్పిన్నర్స్తో వెళ్తున్నామని చెప్పి. ఓకే, అయితే రాకేష్, ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఇద్దరు ప్లేయర్లకి, మేబీ ముగ్గురు కావచ్చు, సో ముగ్గురు ప్లేయర్లకి చివరి ఐసీసీ టోర్నమెంట్గా చాలా మంది కోహ్లీ, రోహిత్ అండ్ జడేజా. సో అందరి ఫోకస్ కోహ్లీ, రోహిత్ శర్మ మీద ఉంది. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్గా అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నారు. సో ఇంగ్లాండ్తో సిరీస్లో మళ్ళీ టచ్లోకి వచ్చారు. సో వాళ్ళ ఇన్నింగ్స్ నుంచి, అంటే వాళ్ళ బ్యాట్ నుంచి ఎటువంటి ఇన్నింగ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టోర్నమెంట్ వరకు? ఎందుకంటే పెద్ద టోర్నమెంట్లో ప్రతిసారి కోహ్లీ మాత్రం అద్భుతంగా ఆడుతుంటాడు. మీరేమంటారు? నో డౌట్, దానిలో డౌట్ లేదు. బికాజ్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఓడిఐ ఫార్మాట్ని రన్స్తో అంత డామినేట్ చేసింది ఎవరైనా ఉన్నారంటే విరాట్ కోహ్లీ. ఈవెన్ నౌ తను రీసెంట్గా రన్స్ స్కోర్ చేయకున్నా కూడా యావరేజ్ చూసినా, రన్స్ చూసినా, నెంబర్ ఆఫ్ సెంచరీస్ ఓడిఐ ఫార్మాట్లో ఓడిఐ కింగ్ అని పిలుస్తుంటాం విరాట్ కోహ్లీని. సో డెఫినెట్గా మీరు అన్నట్టు ఈ ముగ్గురు ప్లేయర్స్కి 100% ఐ ఫీల్ దిస్ విల్ బి దేర్ లాస్ట్ ఐసీసీ టోర్నమెంట్, మేబీ 50 ఓవర్ ఫార్మాట్లో. బికాజ్ నెక్స్ట్ 50 ఓవర్ వరల్డ్ కప్కి చాలా టైం ఉంది కాబట్టి. అండ్ రోహిత్ శర్మ ఫామ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాలో ఏమైందో చూసాం. లాస్ట్ టెస్ట్లో కెప్టెన్గా ఉండి తను డ్రాప్ చేసుకోవడం, అండ్ దెన్ ఇంగ్లాండ్తో జరిగిన దాంట్లో సెంచరీ చేయడం. సో ఐ థింక్ రోహిత్ ఎబిలిటీ గురించి డౌట్ లేదు. జస్ట్ దట్ ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రెషర్ పెరుగుతుంటుంది, రూమర్స్ ఎక్కువ అవుతుంటాయి, బిహైండ్ ద మైండ్, సబ్కాన్షియస్ మైండ్లో ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది. బట్ వాటన్నిటినీ హ్యాండిల్ చేయగల ప్లేయర్స్ డెఫినెట్గా వీళ్ళు ముగ్గురు. అండ్ జడేజా విషయానికి వస్తే ఎలాంటి ఆల్రౌండరో మనకు తెలుసు. బ్యాటింగ్తో పర్ఫామ్ చేయకున్నా, బౌలింగ్తో చేయకున్నా, విత్ ద ఫీల్డింగ్ తను ఒక 20 రన్స్ సేవ్ చేస్తుంటాడు.
సో డెఫినెట్గా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్కి వాళ్ళకి తెలుసు దిస్ విల్ బీ అవర్ లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ అని చెప్పి. సో కావాల్సినంత 100% ఇచ్చేందుకే ప్రయత్నిస్తాడు. ఎండ్ ఆఫ్ ద డే ఇన్ని ఇయర్స్ ఆడిన తర్వాత వాళ్ళకు కూడా ఒక సెల్ఫిష్నెస్ అనేది ఉంటుంది. ఎలాంటి సెల్ఫిష్నెస్, ఒక కప్పు గెలిస్తే బాగుంటుంది, టీంకి ఒక కప్ అందిస్తే బాగుంటుంది. 20 ఓవర్ వరల్డ్ కప్ ఉంది, 50 ఓవర్ వరల్డ్ కప్ ఉంది. ఐ థింక్ రోహిత్ శర్మకి లేదు. 50 ఓవర్ వరల్డ్ కప్ విరాట్ కోహ్లీకి ఉంది 2011లో గెలిచాడు. అంటే ఇంకా ఇంకొక ట్రోఫీ కూడా మన పేరు మీద ఉంటే బాగుంటుంది. దాట్ సెల్ఫిష్నెస్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ, ఎందుకంటే కప్ గెలిపిస్తే మీరు టీంని కూడా ముందు పెడుతున్నారు కాబట్టి. అండ్ ఐ థింక్ ఈ ముగ్గురు డెఫినెట్గా అది ట్రై చేస్తారు అనడంలో డౌట్ లేదు. అయితే ఈ టీంకి సంబంధించి కీపర్గా కేఎల్ రాహుల్కే ప్రయారిటీ అని చెప్పేసి గంభీర్ ఒక ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసాడు. అంటే రిషబ్ పంత్ కంటే కూడా కేఎల్ రాహుల్కే ప్రయారిటీ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? రిషబ్ పంత్ ఆ మేజర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనం చూస్తే కేఎల్ రాహుల్ లాంగర్ వర్షన్ ఆఫ్ ద ఫార్మాట్లో, ఇన్ఫ్యాక్ట్ చాలామంది గుర్తుందో లేదో తను టెస్ట్ మ్యాచ్లో కూడా వికెట్ కీపింగ్ చేసిండు. సో 50 ఓవర్ ఫార్మాట్లో ఎప్పుడైతే రిషబ్ పంత్కి అలా జరిగిందో దాని తర్వాత వీ హవ్ సీన్ కేఎల్ రాహుల్ యాజ్ ద ప్రైమ్ వికెట్ కీపర్. సో దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు గౌతమ్ గంభీర్, అండ్ హీ డిజర్వ్స్ ఇట్ ఆల్సో. ఎందుకంటే మీరు చూడండి కేఎల్ రాహుల్ విషయానికి వస్తే తన కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఐ థింక్ 2014లో టెస్ట్ మ్యాచ్ డెబ్యూ చేసిండు ఆస్ట్రేలియాలో. తను ఆడిన సెకండ్ టెస్ట్ మ్యాచ్లోనే సెంచరీ చేసింది. బట్ ఆ తర్వాత కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల తను ఓపెనర్గా రావడం, నెంబర్ 3, నెంబర్ 4, 5, 6 ఫినిషర్గా రావడం, ఎలా అంటే అలా యూజ్ చేసుకుంటూ వచ్చారు కేఎల్ రాహుల్ని. సో ఐ థింక్ హీ డిజర్వ్స్ ఎ పర్మనెంట్ ప్లేస్ ఇన్ ద టీమ్. అండ్ ఒకనొక టైంలో క్యాప్టెన్గా కూడా చూసాను తను. అండ్ దాని విషయానికి వస్తే T20 ఫార్మాట్ పక్కన పెడితే ఐ థింక్ 50 ఓవర్లో దట్స్ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే టాప్ ఆర్డర్లో ఇన్ఫ్యాక్ట్ నెంబర్ 5లో తను వస్తుంటాడు కాబట్టి ఇండియా త్వరగా వికెట్లు కోల్పోయినా కూడా ఇలాంటి బ్యాటర్ చాలా ఇంపార్టెంట్. 50 ఓవర్ ఫార్మాట్లో చూస్తే వరల్డ్ కప్లో 2023 50 ఓవర్ వరల్డ్ కప్లో శ్రేయస్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్ ప్లేడ్ మేజర్ రోల్ ఇండియా ఫైనల్ వరకు రావడంలో. సో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. స్పెషలీ కేఎల్ రాహుల్ విషయం అడుగుతున్నారు, తనని కీపర్గా తీసుకోవద్దా వద్దా, ఈజ్ ఇట్ ఏ రైట్ చాయిస్ అని. ఐ థింక్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ చాయిస్. ఎస్, రిషబ్ పంత్ కొంచెం ఫ్లేమ్ బాయింట్ లాగా ఉంటాడు, అందరినీ ఆకట్టుకుంటాడు, 6 కొట్టడం, లేదంటే తను వస్తున్నప్పుడు ఆరా తీసుకురావడం డెఫినెట్గా ఉంది. బట్ అవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. టీమ్ కాంబినేషన్, టీమ్కి కావాల్సింది ఏంటి? సో ఇద్దరిని ఆడించలేరు కాబట్టి ఆడించలేరు. అండ్ హీఈస్ డిజర్వింగ్. తను చూపించాడు ప్రీవియస్గా 50 ఓవర్ ఫార్మాట్లో రీసెంట్ టైమ్స్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి తన నెంబర్స్ చూసినా కూడా ఐ థింక్ ఇట్ షోస్ హీ డిజర్వ్స్ దట్. ఎందుకంటే వన్డే ఫార్మాట్ పార్ట్నర్షిప్స్ బిల్డప్ చేయాలి, లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూ ఉండాలి. అండ్ ఇండియా ఫైనల్ 2023 ఫైనల్ ఓడిపోయినా కూడా మనందరం అంటాం కేఎల్ రాహుల్ చాలా స్లోగా ఆడిండు అని చెప్పి. బట్ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండే. ఇండియా వికెట్స్ లూజ్ అయిన విధానం చూస్తే సో ఐ థింక్ అట్లాంటి ప్లేయర్ ఉండాల్సిందే. జస్ట్ కంపేరింగ్ విత్ రాహుల్ ద్రవిడ్. ఆల్రెడీ మనం ఇంకో ప్లేయర్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ కూడా శ్రేయస్ అయ్యర్ ఎంట్రీతో మళ్ళీ స్ట్రాంగ్ అయినట్టు కనిపిస్తుంది. అట్ ది వన్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ లాస్ట్ ద ప్లేస్ ఇన్ టీమ్ ఇండియా లాస్ట్ ఒక 6 months బ్యాక్. ఇప్పుడు మళ్ళీ ఇంగ్లాండ్ సిరీస్ లో ఎలా ఆడాలో మనం చూసాం. చాలా అద్భుతమైన బ్యాటర్ గా మనకి కీ రోల్ అనుకోవచ్చా? సో 100% శ్రేయస్ అయ్యర్ ఏ రకంగా చూసినా కూడా మీరు చూడండి, కేకేఆర్కి కప్పు గెలిపించాడు. తర్వాత ఆప్షన్కి వచ్చిన తర్వాత 26+ crores పంజాబ్ కింగ్స్ తీసుకున్నారు. ఆ తర్వాత రంజీ ట్రోఫీలో బాగా ఆడాడు, డొమెస్టిక్ క్రికెట్లో బాగా ఆడాడు. దెన్ ఇంగ్లాండ్ సిరీస్తో రాగానే ఇంగ్లాండ్ కోచ్గా, అంతకుముందు రెడ్ బాల్ కోచ్గా ఉన్న బ్రెండన్ మెక్కలం ఇండియా ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు జస్ట్ షార్ట్ బాల్ వేసి అవుట్ చేయండి అని చెప్పిన ప్లేయర్ కాస్త అదే ఇంగ్లాండ్ అదే కోచ్ బట్ అవే షార్ట్ బాల్స్కి జాఫర్ ఆర్చర్ని 6 కొట్టిండు. సో దాట్ షోస్ ఎంత సీరియస్గా తీసుకున్నాడు తన వీక్నెస్ని అనేది. అండ్ రన్స్ కూడా కొట్టాడు. 2023 వరల్డ్ కప్లో 500+ runs. అండ్ మొన్న ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కన్సిస్టెంట్గా కపుల్ ఆఫ్ హాఫ్ సెంచరీస్ కూడా చేశాడు. సో దెర్ ఈస్ నో వే దట్ తనని ఇగ్నోర్ చేయడానికి లేదు అసలు. ఎందుకంటే ఒకవేళ రోహిత్ అండ్ ఓపెనర్లు తర్వాత ఎవరైనా ఫెయిల్ అయినా కూడా హీ విల్ బి ద 50 ఓవర్ ఫార్మాట్లో మీకు డెఫినెట్గా మిడిల్లో ఒక ప్లేయర్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆడాల్సిన ప్లేయర్ కంపల్సరీ కావాల్సిందే. అవసరమైతే హిట్టర్గా మారాలి, అవసరమైతే డిఫెన్సివ్ గేమ్ ఆడాలి, అవసరమైతే పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలి, లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి. ఇట్స్ నాట్ లైక్ 2020 లాగా వచ్చి కొట్టి వెళ్ళిపోతే కుదరదు. మీరు ఇన్నింగ్స్ని బిల్డ్ చేయాలి, లాస్ట్ వరకు తీసుకెళ్ళాలి. సో రాహుల్ అండ్ శ్రేయస్ ఇలాంటి ప్లేయర్స్ 50 ఓవర్ ఫార్మాట్లో డెఫినెట్గా ఎనీ టీమ్ వుడ్ లవ్ టు కీప్ దెమ్ ఇన్ ద టీమ్. అది ఏ టీం అయినా, ఆస్ట్రేలియాలో అయినా కూడా ఇలాంటి ప్లేయర్స్ ఉంటే వాళ్ళకి డెఫినెట్గా ప్లేయింగ్ 11లో ఛాన్స్ వచ్చి తీరాల్సిందే. ఓకే, ఇక టీంలో హార్దిక్ పాండ్యా రోల్ గురించి ఏం చెప్తారు? ఈ టోర్నమెంట్లో ఎటువంటి ఎక్స్పెక్ట్? ఎందుకంటే మనం చూసాం T20 వరల్డ్ కప్లో అతను ఎలా కమ్బ్యాక్ ఇచ్చాడు,
క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. సో మరి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మనం హార్దిక్ పాండ్యా నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా హార్దిక్ ఈజ్ అ ఫైటింగ్ క్రికెటర్. ఎస్, తను ఎప్పుడైతే గుజరాత్ టైటన్స్ నుంచి ముంబై ఇండియన్స్కి వచ్చిన తర్వాత ముంబై ఫ్యాన్స్ అంతా తనను బూ చేసి ఎవరు కూడా తనను ఓన్ చేసుకోలేదు. మా రోహిత్ శర్మని కాదని హార్దిక్ పాండ్యా ఎట్లా క్యాప్టెన్ అవుతాడని చెప్పి అలాంటి నెగిటివ్ సిచ్యువేషన్ ద హోల్ వరల్డ్, నాట్ జస్ట్ ఇండియా, ప్రపంచంలో చాలామంది ఐపీఎల్ చూస్తుంటారు. అంతటి నెగిటివిటీని కూడా ఓవర్కమ్ చేసి T20 వరల్డ్ కప్కి వెళ్ళి అక్కడ కప్ గెలిచి అదే స్టేడియంకి వచ్చినప్పుడు అందరూ హార్దిక్ హార్దిక్ అని చాంటింగ్ చేస్తుంటే ఇంకా అంతకంటే ఏం చెప్పగలుగుతాం, దట్ హీ హెస్ సక్సీడెడ్ అని చెప్పి. పైగా ఇంగ్లాండ్ సిరీస్ లో అంటే కంప్లీట్ కోటా ఓవర్స్ అంతా ట్రై చేస్తున్నాడు. సో అది కూడా గుడ్ సైన్ ఫర్ ఇండియా అనుకో 100%. ఎందుకంటే తనను చూడండి, ఎప్పుడు యాక్చువల్లీ అయితే తను కెప్టెన్ కావాలి. టు బి ఫ్రాంక్, T20 ఫార్మాట్ సూర్య కాకుండా తను కావాలి. ఒకవేళ తనకు ఆ T20 ఫార్మాట్లో ఇచ్చి ఉంటే దెన్ 50 ఓవర్లో కూడా తనే అయ్యి ఉండేవాడు. జస్ట్ బికాస్ ఆఫ్ ఫిట్నెస్ సరిగా లేదు, అది ఎప్పుడు ఇంజురీ అవుతాడో తెలియదు అని గౌతమ్ గంభీర్ లేదంటే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ వీళ్ళంతా డిస్కస్ చేసుకుని సూర్యాని చేసారు. ఐ థింక్ హీ హెస్ టేకెన్ ఇట్ యాజ్ వెరీ పర్సనల్ హార్దిక్. సో ఆ ఫిట్నెస్ని కూడా చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఇందాక మీరు అన్నట్టు 50 ఓవర్ ఫార్మాట్లో 10 ఓవర్స్ కోటా బౌలింగ్ చేస్తున్నాడు అని అంటేనే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హీజ్ అ ఫిట్ క్రికెటర్ అని చెప్పి. అండ్ ఫిట్నెస్ మీద ఎంత ఫోకస్ చేస్తాడో తెలుసు. సో హార్దిక్ పాండ్యా 1.0 కాస్త హార్దిక్ పాండ్యా 2.0 అయిండు అని చెప్పొచ్చు. టెస్ట్ మ్యాచ్లో ఆడదు మనకు తెలీదు, బట్ హీ వాంట్స్ టు ప్రూవ్ టు ద వరల్డ్ దట్ హీఈస్ ఏ ప్రాపర్ క్రికెటర్ హూ విల్ గివ్ 100%. అది ప్రూవ్ చేయాలని తన చాలా దృఢ నిశ్చయంతో ఉన్నట్టయితే కనిపిస్తుంది. సో కమింగ్ టు ది బౌలింగ్ కాంబినేషన్, ఎస్పెషల్లీ స్పిన్నర్స్, మనం రీసెంట్ గా ఇంగ్లాండ్ తో సిరీస్ లో చూసాం. వరుణ్ చక్రవర్తి అంటే ఓల్డెస్ట్ డెబ్యూ, ఐ థింక్ అతను ఒక రికార్డు. సో అతనే కీ ఫ్యాక్టర్ అనుకోవాలా మనకి ఒకవేళ, ఎందుకంటే ప్లేయింగ్ ఎలెవెన్లో మ్యాక్సిమం అతనికి అవకాశం ఉంటుందనేది దాదాపుగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సో రవీంద్ర జడేజా, ఈ కాంబినేషన్లో అతనికి మేజర్ ప్రయారిటీ ఇవ్వచ్చు ఆఫ్టర్ రవీంద్ర జడేజా. సో ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్గా. ఐ థింక్ హీ హెస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, యూఏఈలో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, 21 అనుకుంటా. ఆ వరల్డ్ కప్లో ఇండియా చాలా పేలవమైన ప్రదర్శన ఉండే, దాంట్లో తనని సెలెక్ట్ చేశారు కూడా. ఓకే, ఆ టైంలో సెలెక్ట్ చేసినప్పుడు అంత ఎఫెక్టివ్గా కనిపించలేదు, ఐపీఎల్లో కనిపించినంత ఎఫెక్టివ్గా కనిపించలేదు. ఇంటర్నేషనల్కి వచ్చారు. వెన్ యూ వేర్ దట్ బ్లూ జెర్సీ డెఫినెట్గా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ అయితే ఉంటుంది. బట్ ఆ ప్రెషర్ ఇప్పుడు కనిపించట్లేదు. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఆ బ్యాకప్ కూడా ఉంది. గంభీర్ కేకేఆర్కి మెంటర్గా ఉండడం, ఐ థింక్ ఇవన్నీ హెల్ప్ అవుతున్నాయి. అంటే జైస్వాల్ డ్రాప్ చేసి ఎక్స్ట్రా స్పిన్నర్ని యాడ్ చేయడం, అంటే టీమ్ కాంబినేషన్ కోసమని చెప్పేసి గంభీర్ చెప్పాడు. సో ఐ థింక్ ఆర్ యూ అగ్రీ విత్? 100%. మీరు చూడండి, జైస్వాల్ ఐ థింక్ ఇంకా చాలా లాంగ్ కెరియర్ ఉంది. ఐ థింక్ నేను ఇప్పుడు చెప్పే స్టేట్మెంట్ మేబీ టూ ఎర్లీ స్టేట్మెంట్, లేకుంటే ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. వి మైట్ సీ జైస్వాల్ బికమింగ్ ఇండియాస్ క్యాప్టెన్. 100% ఛాన్సెస్ ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు ఏంటంటే రోహిత్ శర్మ ఉన్నాడు, జైస్వాల్ కంటే ముందు శుభ్మన్ గిల్ డెబ్యూ చేశాడు. అండ్ శుభ్మన్ గిల్ని వైస్ కెప్టెన్గా అనౌన్స్ చేసింది కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే దిస్ గాయ్ ఈస్ గోయింగ్ టు ప్లే ఇన్ ద ప్లేయింగ్ 11, అన్ని గేమ్లు ఆడతాడని చెప్పడానికి తనని వైస్ కెప్టెన్ చేసింది. అండ్ రీసెంట్గా కూడా చూసాం, వైస్ కెప్టెన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీని కూడా తీసుకున్నాడు. సో జైస్వాల్ని తీసుకోకుండా ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకోవడం బెటరేనా అని అడిగిన మీ క్వశ్చన్కి, అంతమంది స్పిన్నర్లను తీసుకున్నారంటేనే వాళ్ళు జస్టిఫై చేస్తున్నారు ఆ వికెట్స్ స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటాయని చెప్పి. అండ్ ఇండియా ఆడే మ్యాచెస్ ఎవరెవరితో ఆడుతుంది? బంగ్లాదేశ్తో ఆడుతుంది, పాకిస్తాన్తో ఆడుతుంది, న్యూజిలాండ్తో ఆడుతుంది. సో అపోజిషన్ టీంలో స్పిన్నర్స్ని చాలా చక్కగా హ్యాండిల్ చేసే బ్యాటర్స్ ఉన్నారా లేరా, అది మెయిన్. సో దాన్ని ఒకటి, దట్ ఇస్ ద మెయిన్ పాయింట్. వాళ్ళ వీక్నెస్ ఇక్కడ మనకి అడ్వాంటేజ్. సెకండ్ పాయింట్, పిచ్లు ఎంత స్లోగా మారుతాయి. డిటోరేట్ అయిన తర్వాత ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుందా ఉండదా? ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉండనప్పుడు స్పిన్నర్సే యాక్టివ్గా వస్తారు. జడేజా, అక్షర్, వరుణ్, కుల్దీప్. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కీ రోల్ ప్లే చేస్తారు. జస్ట్ లీగ్ స్టేజ్లో ఇండియా 3 మ్యాచెస్, ఆ తర్వాత ఒకటి సెమీఫైనల్, ఒకటి ఫైనల్. ఇండియా ఫైనల్కి చేరితే డెఫినెట్గా సెమీఫైనల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా ఇండియా అన్ని మ్యాచ్లు అక్కడే దుబాయ్లో ఆడతారు కాబట్టి స్పిన్నర్స్ ఎఫెక్టివ్గా ఉంటారు. ఒక స్పిన్నర్ని ఎక్స్ట్రా తీసుకోవడంలో నష్టం ఏంటి? ఇదే మీరు T20 వరల్డ్ కప్ వెస్టిండీస్లో కూడా చూసారు. అప్పుడు అక్షర్ పటేల్ని తీసుకున్నారు, రింకు సింగ్ని తీసుకోవాలి, రింకు సింగ్ని తీసుకోలేదు. వై డిడ్ దే గో విత్ అక్షర్ పటేల్ అన్నప్పుడు రోహిత్ శర్మ చెప్పిండు, డైరెక్ట్ చెప్పలేదు, దెర్ ఈస్ అ రీజన్ వై వీఆర్ టేకింగ్ హిమ్, మీరు చూస్తారు రిజల్ట్ని బట్టి అని చెప్పి.
అక్షర్ కీ రోల్ కూడా ప్లే చేశాడు, నాట్ జస్ట్ విత్ ద బాల్, బ్యాట్ తో కూడా. అతను బౌలింగ్ ఆల్రౌండర్ కాస్త బ్యాటింగ్ ఆల్రౌండర్ గా ఇప్పుడు చూడండి కేఎల్ రాహుల్ కంటే ముందు బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ ఒకనొక టైంలో హీ వాస్ కన్సిడర్డ్ యాజ్ వైస్ కెప్టెన్ కూడా కన్సిడరేషన్ కోసం వెళ్ళి ఇరుతాను నేను. సో దే ఇస్ ఎ బిగ్ ప్లాన్. ఖచ్చితంగా వరల్డ్ క్రికెట్ లో ఇండియా డామినెన్స్ ని చూపించాలి. మనం అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా చూపిస్తున్నాం, ఐపీఎల్ బిగ్ మార్కెట్ ఉంది, ఐపీఎల్ వల్ల చూపిస్తున్నాం, కానీ ఇండియా కప్స్ ఆడిన ప్రతిసారి కప్స్ గెలవలేకపోతుంది. సో అది ఓవర్కమ్ చేయాలి అని చెప్పి ఐ థింక్ టీమ్ కెప్టెన్ రోహిత్ కావచ్చు, కోచ్ గంభీర్ కావచ్చు, వేరేజ్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్ కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా ఎక్కువ బెటర్ లెవెల్లో క్రికెట్ ఆడారు, గంభీర్ అండ్ అజిత్ అగార్కర్. సో డెఫినెట్గా వాళ్ళకు కూడా పేరు వస్తుంది కదా. సో దే వాంట్ ఇండియా టు బ్రింగ్ దట్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కప్. ఓకే, కమింగ్ టు ది పేస్ అటాక్, అంటే వీఆర్ కంప్లీట్లీ అగ్రీ, బుమ్రా లేకపోవడం ఇండియన్ పేస్ అటాక్ కాస్త వీక్ అయిందని చెప్పుకోవాలి. కానీ షమి, హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ సింగ్, సో ఇద్దరు పేసర్లే ఉంటారు కాబట్టి మ్యాచ్కి వీళ్ళ ముగ్గురులో మేబీ షమీకి అవకాశం వస్తుంది అనుకుంటున్నారా? కంపేర్ విత్ హర్షిత్. 1.5 year నుంచి షమి క్రికెట్ ఆడలేదు. ఇండియా ఆస్ట్రేలియాకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ తర్వాత ఇంకా షమి డెఫినెట్గా ఆడాలి, షమి 80% ఫిట్ ఉన్నా కూడా నేను తీసుకొచ్చి ఆడిపిస్తా తన టీంలో అని రికీ పాంటింగ్ లాంటి లెజెండరీ ప్లేయర్స్ కూడా చెప్పారు. సో అలాంటి ప్లేయర్స్ 100% ఫిట్ లేకుండా ఆడిపిస్తాం ఈ ప్లేయర్ని అని అంటేనే ఆ ప్లేయర్ క్యాలిబర్ ఏంటో మనకు అర్థమవుతుంది. దట్ టు 3 times వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్, ఎవరు 2 times వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ అండ్ 1 time టీంలో ఉన్నాడు రికీ పాంటింగ్. సో అలాంటి ప్లేయరే ఇంత ప్రైజ్ చేస్తున్నాడంటే డెఫినెట్లీ దెర్ ఈస్ సంథింగ్ ఇన్ షమి. ఆ సంథింగ్ ఏంటంటే సీమ్ని చక్కగా ప్రజెంట్ చేస్తాడు, బాల్ పిచ్ అయిన తర్వాత బయటికి వెళ్తుందా లోపలికి వస్తుందా అర్థం కాదు, అలాంటి బౌలర్ని ఆడడం చాలా కష్టం. షమి బౌలింగ్ చేస్తున్నప్పుడు ఏంది చాలా ఇన్ఎఫెక్టివ్గా ఉన్నాడు అనిపిస్తుంటుంది, బట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు. 1.5 year తర్వాత క్రికెట్ ఆడుతున్నాడు కాబట్టి ఇంగ్లాండ్ సిరీస్లో అంత ఎఫెక్టివ్నెస్ చూపించలేదు. బట్ ఐ థింక్ విల్ కమ్ బ్యాక్ ఇన్ దిస్ టోర్నమెంట్, ఎందుకంటే లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో. హర్షిత్ రాణా బ్రాండ్ న్యూ అండ్ హర్షదీప్ సింగ్ 50 overs అంత ఎక్కువ ఆడలేదు, తను ఎక్కువగా T20s ఆడుతుంటాడు. అండ్ T20sలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఫర్ ఇండియా. సో కొంచెం డిఫికల్ట్గానే కనిపిస్తుంది ఇండియన్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. వాళ్ళతో పాటు హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ చేస్తుంటారు కాబట్టి లిటిల్ బిట్ వీక్గా ఉంది. ఎందుకు వీక్గా ఉందంటే ఇన్ఎక్స్పీరియన్స్. సో ఇక్కడే అందరూ షమీని తీసుకుంటే బాగుండు అనే థాట్ అయితే వచ్చింది, బట్ టీమ్కి మేనేజ్మెంట్కి ఇంకా వేరే డిఫరెంట్ థాట్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సో మనకి అంటే కనీసం 2 లీగ్ మ్యాచ్లు గెలిస్తే డెఫినెట్లీ వీఆర్ మూవింగ్ టు ది సెమీస్. సో సెమీఫైనల్ వరకు మనకి ఏ టీం నుంచి, అంటే ఈ లీగ్ మ్యాచ్లో కూడా మనం ఏ టీం కూడా మనం తక్కువ అంచనా వేయలేం. సో ఏ మ్యాచ్లు ఎట్లా జరిగే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం, ఎందుకంటే 50 overs ఫార్మెట్ కాబట్టి వీఆర్ నాట్ ప్రెడిక్టింగ్ ఎర్లీ. అవును, ప్రెడిక్ట్ చేయడానికి కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే మీరు చూడండి 300 runsని 40 overs కూడా చేస్తారు. సో ప్రతి టీమ్ 20 overs ఒక సెట్, నెక్స్ట్ 20 overs ఒక టెస్ట్ సెట్, లాస్ట్ 20 overs ఒక సెట్, ఇట్లా ప్లాన్ చేసుకొని వచ్చి ఆడుతున్నారు. సో డెఫినెట్గా ఏ టీంని కూడా తక్కువ అంచనా వేయాల్సే లాగా లేరు. బంగ్లాదేశ్ చూస్తే చిన్న టీం లాగా కనిపించవచ్చు, బట్ దే కెన్ డెఫినెట్లీ సర్ప్రైజ్. అండ్ పాకిస్తాన్ అయితే అన్ప్రెడిక్టబుల్ టీం, వాళ్ళదైన రోజు వరల్డ్ క్లాస్ టీం లాగా ఆడతారు. ఇంకా వాళ్ళు ఆడట్లేదు అని అంటే వాళ్ళంత పరమ చెత్తగా ఏ టీం ఆడదు. అలాంటి ఒక ట్యాగ్ లైన్ ఉంది పాకిస్తాన్కి. రీసెంట్గా ఐ థింక్ యాడమ్ గిల్క్రిస్ట్ కూడా కామెంటరీలోనే కామెంట్ కూడా చేశాడు, పాకిస్తాన్ క్యాచెస్ బాల్ చేతిలోకి వెళ్తుందంటే అది అన్ప్రెడిక్టబుల్, వాళ్ళు క్యాచ్ తీసుకుంటారా లేదో తెలియదు, క్యాచ్ పట్టేంత వరకు ఎప్పుడు ఎలా ఆడతారో 2 days బ్యాక్ 356 టార్గెట్ చేశారు, ఎస్టర్డే మళ్ళీ ఓడిపోయారు ఫైనల్లో. సో అన్ప్రెడిక్టబుల్ టీం. ఇంకోటి న్యూజిలాండ్ వాళ్ళు చాలా కన్సిస్టెంట్ గా, కొన్ని సంచలనాలు అయితే చూడొచ్చేమో, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ టీం కూడా ఉంది. సో మేబీ 2023 వరల్డ్ కప్లో జస్ట్ ఒక చిన్న ఆఫ్ఘనిస్తాన్ గురించి ఒక మాట, వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో ఓడిపోయారు. ఆ మ్యాచ్ కనుక గెలిచుంటే వాళ్ళకి సెమీఫైనల్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుండే. వాళ్ళు ఆస్ట్రేలియాతో ఓడిపోయారు, గ్లెన్ మ్యాక్స్వెల్ 200 కొట్టిండు, కానీ లేదంటే డెఫినెట్గా మనం ఆఫ్ఘనిస్తాన్ని ఒక పెద్ద సంచలనంగా మారుతుండే వాళ్ళు 50 over ఫార్మాట్లో సెమీఫైనల్కి వచ్చి ఉంటే. అండ్ దీంట్లో కూడా T20 వరల్డ్ కప్లో కూడా అంతే చక్కగా ఆడినారు. వాళ్ళతో డెఫినెట్గా ఏ టీంకైనా థ్రెట్ ఉంది, దాంట్లో డౌటే లేదు. సో ఈ మెగా టోర్నమెంట్లో మీ ప్రెడిక్షన్ ఏంటి? అంటే సెమీఫైనలిస్ట్ ప్రెడిక్షన్ కానీ ఇండియా ఛాన్సెస్ అంటే కన్ఫామ్గా సెమీస్ వెళ్తుంది. సో ఆఫ్టర్ దట్ అంటే ఈ గ్రూప్ నుంచి ఎవరు, ఆ గ్రూప్ నుంచి ఎవరు, ఒకవేళ ఫైనల్ రెండు టీమ్స్ ఏ ప్రెడిక్ట్ చేస్తారు మీరు ఒకవేళ? ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఒక గ్రూప్లో ఉన్నాయి. ఇంగ్లాండ్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా అండ్ ఆఫ్ఘనిస్తాన్.
సో ఇటు సైడ్ నుంచి చూస్తే ఇండియా అండ్ న్యూజిలాండ్ అనిపిస్తుంది నాకు, ఎస్ సెమీస్. వేరేజ్ ఇటు సైడ్ నుండి చూస్తే ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ లాగా అనిపిస్తుంది. ఓకే. సో చూడాలి ఇంకా కానీ మధ్యలో పాకిస్తాన్ కూడా మనం డోంట్ అండర్ ఎస్టిమేట్ అనుకోండి, అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. బట్ ఐ థింక్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చూస్తే ఐ థింక్ కొంచెం ఇండియాతో కంపేర్ చేస్తే వెనుకబడి ఉన్నట్టే అనిపిస్తుంది. ఓకే. అండ్ రీసెంట్గా కూడా చూస్తున్నాం సౌత్ ఆఫ్రికా అండ్ దెన్ న్యూజిలాండ్ అండ్ పాకిస్తాన్ ఒక ట్రయాంగులర్ సిరీస్ కూడా ఆడుతున్నారు పాకిస్తాన్లోనే. సో ఐ థింక్ ఛాన్సెస్ ఉన్నాయి, డౌట్ లేదు. బట్ జస్ట్ మీరు నన్ను నా ఒపీనియన్ అడిగారు కాబట్టి ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఓకే రైట్, ఈ 4 టీమ్స్ సెమీస్కి చేరే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్. థ్యాంక్ యూ. సో రాకేష్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కనుక ఇండియాకి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి, సెమీస్ వరకు ఇండియా పక్కాగా వెళ్తుంది ఆఫ్టర్ దట్. ఎందుకంటే మిగిలిన టీమ్స్ని కూడా 50 ఓవర్స్ ఫార్మేట్ కాబట్టి ఏ టీంని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. సో కంపల్సరీ ప్రతి మ్యాచ్ కూడా టఫ్గానే నడుస్తుందని చెప్పేసి రాకేష్ దేవా చెప్తున్నారు. సో ఇది ఛాంపియన్స్ ట్రోఫీ ప్రివ్యూ షో. సో కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.